ఆప్కి అదాలత్లో భోజ్పూర్ సినిమాల సూపర్ స్టార్ రవికిషన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయనొక ప్లే బాయ్ హీరో. రవికిషన్ సార్, మీ భోజ్పూరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, మీరు కూడా సూపర్ స్టార్ అయ్యారు. కానీ ఒక్కొక్క సినిమాలో ఒక్కో కొత్త హీరోయిన్. వాళ్ళెవరో చెప్పనా? నగ్మా, రంభా, భాగీశ్వరి, రాణి చటర్జీ, మోనాలిసా, ప్రతీక్ష, నేహా తివారీ, పాకీ హెగడే, అంజనా సింగ్, సంగీతా తివారీ. వీళ్ళందర్నీ మీరసలు ఎక్కడ కనిపెట్టారు? ఎందుకంటే రజత్ సార్, నేను రోజు 3 షిఫ్ట్లు షూటింగ్ చేసేవాడిని. ఒక రోజు 3 సినిమాలు, ఇంకో రోజు 5 సినిమాలు కూడా చేసేవాడిని. ఒక రోజులో బిజీగా ఉండేవాడిని. ఒక్కో నెలకి ఎలాగైనా 17 సినిమాలు రిలీజ్ అయ్యేవి నేను నటించినవి, 17 ఫిలిమ్స్. అలాగే నా ఫ్యాన్స్ కొత్త కొత్త రోల్స్ చేయాలని ఆశపడ్డారు. అదే కాకుండా నేను కొత్త కొత్త కథాపాత్రల్లో నటించాలని ఆశపడ్డారు. అప్పుడు చాలా హీరోయిన్స్ వచ్చారు, వాళ్ళు కూడా సూపర్ స్టార్ అవుతూ ఉన్నారు. చాలా బిజీ అయ్యారు. కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు. రెండోసారి ఇండస్ట్రీని ముందుకి కొనసాగించడానికి నాకు చాలా మంది కళాకారులు అవసరమయ్యారు. అందువల్ల నేను కొత్త కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, చాలా మంది హీరోస్ ఉంటారు. చాలా మంది ఉంటే ఇండస్ట్రీ పెద్దదవుతుంది, అప్పుడు చాలా మందికి పని దొరుకుతుంది. అలాగే నేను ఎంతో మంది హీరోయిన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళని నేను ట్రైన్ చేశాను. అలాగే వాళ్ళ దగ్గర ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పాను, యూనిక్ గా పర్ఫామ్ చెయ్యాలి అని. ఎంతో ముఖ్యమైనది. భోజ్పూర్ సినిమాలకు దేవానంద్, ఒక్కో సినిమాకు ఒక కొత్త హీరోయిన్. మీ సినిమాల యొక్క పేరు 1-2 సినిమాల పేర్లు చెప్తాను. కైసన్ పియావక్క చరిత్రాబాద్, ధూలా మిలన్ దిల్దార్, అబ్బబ్బా. ఇంకొకటి దేవరా బడా సత్యవాలా. ఇలాంటి పేర్లు మీరు ఎలా భోజ్పురి కనిపెట్టారు? సమూహంలో 25 కోట్ల ప్రజలున్నారు. అది మాత్రమే కాకుండా మన దేశంలో భోజ్పురిని అర్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. రజత్ సార్, ఈ విషయం మీకే బాగా తెలుసు అనుకుంటాను. ఈ సమాజంలో వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు సంగీతం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎన్నో రంగులుంటాయి, వాళ్ళ పెళ్లిలో గొడవలు జరుగుతాయి. మా కల్చర్లో ఎన్నో విషయాలు చాలా క్షుణ్ణంగా, కలర్ఫుల్ గా. అది మాత్రమే కాకుండా ఈ భాషలో లిటరేచర్ ఉంది, ఊరు గురించిన సంగీతం ఉంది, రైతుల గురించి కూడా సంగీతం ఉంది. అందుకే భోజ్పురి భాషలో ఎన్నో రకాల రంగులున్నాయి. అర్థమైందా? ఈ భాషలో ఎన్నో పదాలున్నాయి. ఆ పదాలకుండే శబ్దాలు, అవి మన మనసుని ఎంతో తేలికపరుస్తుంది. 2-2.5 గంటలు అందరి స్ట్రెస్ ని పోగొట్టి, ఆ సంతోషం కోసమే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఇందులో మీ ఆనందం ఏంటి? దేవర్ సతాలేవా, ససు సతాలేవా, ఇటువంటి పేర్లు. ఈ విషయం ఏంటంటే, మనం అక్కడికి వచ్చి హోలీ ఆడుతున్నట్టే. ఇది జస్ట్ సరదా కోసం మాత్రమే. ఇందులో ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవు. ఎంతో మర్యాదపూర్వకమైనది. ఆ అన్నయ్య, వదిన, అమ్మ, కొడుకు వాళ్ళ సంబంధానికి సంబంధించింది. ఈ సమాజంలో ఏంటంటే ఈ విషయాలనే చూడడానికి ఇష్టపడతారు. అందువల్ల డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓన్లీ అట్రాక్ట్ ది ఆడియన్స్. సో వాళ్ళు కూడా ఇలాంటి టైటిల్స్ పెడతారు. దానికి నేను ఓకే. అంటే మీరు హీరోయిన్స్ ని కష్టపెట్టడం లాంటిది? నో, నెవర్. అందరితో నేను ఎంతో మర్యాదగా ఉంటాను. ఆల్వేస్ నేను ఎప్పుడు హీరోయిన్స్ తోనూ, అలాగే నటించే స్త్రీలతోనూ ఎంతో మర్యాదతో ఉంటాను. నాకు తెలిసి వాళ్ళు ఒక పెద్ద శక్తి అనే చెప్తాను. మీతో వాళ్ళు నటిస్తున్నప్పుడు వాళ్ళకి మీరంటే ఏంటో తెలీదా? తర్వాత ఒక సినిమాలో బచ్పూర్ జవానీ మే తల్వార్ చలి, బస్ మర్జీ హమార్ చలి అని అన్నారు. అవును, అలాంటి ఒక డైలాగ్ ఉంది. అది భోజ్పురి సినిమా డైలాగే. ఇవర్పూర్ జల్వానీ మే తల్వార్ చలి, యహార్ సబ్ మర్జీ హమారే చలి. ये महफिल का मजा हम तरीका से लेव, यहाँ मर्जी हमारे के लिए. అది కాకుండా మీరు ఒక పాట కూడా పాడారు, తోహార్ లెహంగా ఉటాబ్ దేవ్. అంటే దాని అర్థం? ఇలా చూడండి, ఈ రోజు ఈ భారత్కి ముందు ఈ రవికిషన్ ఈ పాట కోసం చెవులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. ఈ పాటని నేను పాడలేదు. ఈ పాటని పాడింది ఉదిత్ అన్న అయ్యుండొచ్చు, లేదా
మనోజ్ తివారీ అన్న ఉండొచ్చు, కానీ ఆ పాట ఉదిత్ అన్న పాడుండొచ్చు. కానీ ఆ పాట నేను పాడాను, ఆ పాట కూడా వచ్చింది. సెట్ లో నేను 3 షిఫ్ట్లు చేశాను. అందువల్ల నేను కార్లో నిద్రపోతూనే ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ కి వెళ్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు పాట ప్లే అవుతూ ఉంటుంది. సెట్ కి వెళ్ళి నేను పర్ఫామ్ చేయాలి, పర్ఫామ్ చేసి ఇంకొక సెట్ కి వెళ్ళాలి. నేను ఎక్కువగా హోంవర్క్ చేయను, కానీ మీరు ఎక్కువగా హోంవర్క్ చేస్తున్నారు రజత్ సార్. ఈ షో కంటూ ఎన్నో కష్టాలున్నాయి, అది నేను బాగా అర్థం చేసుకున్నాను. అది మాత్రం కాకుండా ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఎంతో స్పాంటేనియస్, ఎక్కువ హోంవర్క్ చెయ్యను. అసలు రీడింగ్ ఎక్కువ చేయను. నా వర్క్ ని కరెక్ట్ గా ఫినిష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఈ షో చరిత్ర గురించి చెప్పాలి అంటే మొత్తం భారత్ ఇంకా లోకం వింటుంది. ఈ షో కోసం ఎన్నో కష్టాల్ని పడుతున్నారు, గొప్ప విషయం. ఇంకా ఇంకా మీ హోంవర్క్ వల్ల ఇంకో విషయం తెలిసింది. మీ అన్ని సినిమాల పాటలు పొడవ, లెహెంగా, బ్లౌజ్ ఇటువంటి మాటలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అరే రజత్ సార్, అదంతా అయిపోయింది. ఇప్పుడంతా ఏం లేదు. ఇప్పుడంతా నేను పూజలు పునస్కారాలు ఇవే నాకు. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. నేను నవరసాలని చూపించేవాడిని, ఎందుకంటే నేను ఒక కళాకారుడిని. నాలో నవరసాలున్నాయి. నన్ను చూసినప్పుడల్లా వీళ్ళందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, నన్ను సంతోషపరుస్తుంది. నేను వీళ్ళందరి కష్టాల్లోనూ సంతోషంలోనూ నేను భాగం అయ్యున్నాను. వీళ్ళందరూ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక నమ్మకాన్నిచ్చాను. మన జీవితం నాశనమైన అందరూ ధైర్యంగా ఉండాలి. సో అలాగే నేను వీళ్ళకి నమో పార్వతి, హర హర మహాదేవ్ అలాంటి సినిమాలు కూడా నేను ఇచ్చాను. చాలా డైలాగ్స్ కూడా చెప్పాను. అలాగే యూత్, ఈ దేశము నాకు ఎంతో ప్రేమని అందజేసింది. కానీ ఆ తరువాత మీరు చాలా మారారని విన్నాను. ఆ తరువాత మీ పాటల్లో जीन्स टी शर्ट पहन के घूमे गोरिया, सूट सलवार के दिन चले गए। బాబోయ్, ఈ షోకి వెళ్తే నన్ను కోసి కారం పెడతారని చెప్పారు. అబ్బా రజిత్ సార్, దీనికి నేనేం చెప్పలేను, క్షమాపణ అడుగుతాను. ఏం చెప్పలేను. ఈ విషయం గురించి నేను మీరు అసలు ఎన్నో విషయాలుగాను క్షమాపణ అది అడిగారు. చాలా ఉన్నాయి. ప్రతి హీరోయిన్ విషయంలో మీరు కాంట్రవర్సీలో ఉన్నారని. కానీ ఆమెతో మీరు 14 సినిమాల్లో నటించారు. నగ్మా మ్యామ్తో కూడా మీకు ఎఫ్ఐఆర్ ఉందని విన్నాను. లేదు లేదు లేదు. అలా లేదు. ఈరోజు నేను అది క్లియర్ చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఒక హీరోయిన్తో చాలా సినిమాలు చేసినట్లయితే అందరూ వాళ్ళని అరే రే ఇంకొక సినిమానా, మొత్తం 4 సినిమాలు కదా, అయితే వాళ్ళిద్దరి మధ్య తప్పకుండా ఏదో ఒక విషయం ఉంది అనుకుంటున్నారు. ఆ ప్రజలందరూ ఆ సినిమాని చూసేటప్పుడు వాళ్ళ ఇష్టానికి ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో కూడా పక్కింట్లో వాళ్ళని తొంగి చూడడం, పక్కింట్లో మాట్లాడుకునేది వినడం, ఇవన్నీ బాగా మజా తీసుకొస్తుంది. అది నిజమో కాదో వాళ్ళు పట్టించుకోరు. ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి ఉందనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు. మేము ఇద్దరం ఎందుకు సినిమాలు చేశామంటే అవి బ్లాక్ బస్టర్ అయ్యేవి. అందుకే మా ఇద్దరి మధ్యలో కూడా అనుబంధం పెరిగింది. పైగా ఏంటంటే అందరికీ తెలుసు నాకు పెళ్ళి అయిపోయిందని. అలాగే అదేంటంటే రవికిషన్ సారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీకు నిజమైన సమస్య ఏంటంటే మీ వైఫ్ మీ దగ్గర నేను తప్ప మీకెవరన్నా ఉన్నారంటే చంపేస్తాను. అవును సార్. నా 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 భార్య పేరు ప్రీతి శుక్లా. తనంటే నాకు ఎంతో గౌరవం. అలాగే తనంటే కూడా నాకు ఎంతో భయం. నేను ఈ విషయాన్ని ముందే చెప్పాను. పైగా తన కాళ్ళ మీద కూడా పడ్డాను. తను పడుకుంటున్నప్పుడు, ఎందుకంటే నేను కష్టపడుతున్నప్పుడు తను నా పక్కనే ఉండేది. ఆ తర్వాత నాకు ఎన్నో వర్క్స్ రావడం మొదలయ్యాయి. తను నా ఇంటికి లక్ష్మీదేవిలా వచ్చింది. నా కష్టాలు కూడా తను పక్కనే ఉంది. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏమీ లేవు, అప్పుడు కూడా తను నాతోనే ఉంది. ఈ విషయం గురించి పూర్తి ఇండస్ట్రీకే తెలుసు. తను పూర్తిగా భార్య వలలో పడిపోయాడని తెలుసు. కానీ మీ వైఫ్ ఈ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడడానికి మిమ్మల్ని బిగ్ బాస్ కి పంపడం అన్నది నిజమేనా? ఒక 3-4 నెలలుంటే సరిపోతారు అన్నారు. ఓరి భగవంతుడా, నేను ఈరోజు తప్పించుకోలేను. ఈ షో తర్వాత నేను ఇంటికి వెళ్ళగలను. అవును. ఈ విషయం గురించి గోరఖ్పూర్ కూడా వినాలి, మీరు తెలుసుకోవాలి. మీ ఎంపీ గురించి మీకు ఎన్నో ప్రశ్నలున్నాయని నాకు తెలుసు.
ఒక హీరో గురించి, ఫిలిం ఇండస్ట్రీ గురించి ఎన్నో ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు. ప్రజలు ఎన్నో విషయాల్ని ఆలోచిస్తారు, కానీ హీరో కూడా ఒక మామూలు వ్యక్తే. హీరోగా ఉండే ప్రతి మనిషి కొంచెం ఎక్సైటెడ్గా ఉంటారు. తనకి తన కుటుంబం ఎంతో ముఖ్యం. తన భార్య, పిల్లలు వాళ్ళందరి బాధ్యత తన మీదే ఉంటుంది. దేశభక్తి కూడా తనకి ఎక్కువగానే ఉంటుంది. బట్ నా వైఫ్ ఏమనుకుందంటే తను 3, 4 అని ఎక్కువ షిఫ్ట్ చేస్తున్నారని, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, అలాగే గర్వం కూడా పెరుగుతుంది అని, అందువల్ల కొంచెం పొగరొస్తుందని. అవును, నేను కొంచెం పొగరుగానే నడుచుకుంటూ ఉండేవాడిని. అవును, ముందు నేను స్ట్రగుల్ చేసేటప్పుడు ఇలాగే కూర్చుండేవాడిని. డబ్బులు రాగా రాగా ఇలా కూర్చున్నాను, ఆ తర్వాత ఇలాగైపోతా. మనుషులు మారుతూనే ఉంటారు కదా. నిన్నటి వరకు ఇలా ఉన్నావు, సినిమా హిట్ అయిన వెంటనే ఇలా అయిపోతావా? సో నాకు ఆ అనుభవం వచ్చింది. సో అలాగే నాకు కూడా సినిమా హిట్ అవగా కొంచెం పొగరు పెరిగింది. అప్పుడే నా వైఫ్ ఒక అడ్వైస్ ఇచ్చింది. ఒక కొత్త షో రాబోతుంది, బిగ్ బాస్ ఫస్ట్ సీజన్. తను నన్ను వెళ్ళమని చెప్పింది. నేను తను చెప్పినట్టే వెళ్ళాను. సేమ్ ఇలాగే ఒక పెద్ద సెట్లో నన్ను దాచేశారు. నేనింక బయటికి వెళ్లకుండా ఆ షోలో 3 నెలలుగా అక్కడే ఉన్నాను. ఇక అక్కడ్నుంచి నా జీవితం వేరే రకంగా మారిపోయిందనే చెప్తాను. ఆ తర్వాత నేను పాపులర్ అయ్యాను, బాగా మారిపోయాను, ఫెమిలియర్ అయ్యాను. కొద్ది రోజుల్లోనే నాకు అన్ని విషయాలు బాగా అర్థమైపోయావు తెలుసా. భార్య, బిడ్డలు, మొత్తం జీవితం సార్టెడ్ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత నేను 3 నెలల తర్వాత ఒక పెద్ద స్క్రీన్ ద్వారా బయటకొచ్చాను. నన్నడిగితే నా జీవితంలో బిగ్ బాస్ ఒక పెద్ద మార్పునే తీసుకొచ్చింది. బిగ్ బాస్ మిమ్మల్ని మార్చింది అనొచ్చా? బిగ్ బాస్ మిమ్మల్ని బంధించేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరే చెడుపుకుంటారు, లేదంటే మిమ్మల్ని మీరే ఎక్కువగా ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే మొబైల్ ఉండదు, టీవీ ఉండదు, ఏవీ ఉండవు. ఒక రూమ్లోనే కూర్చొని మొత్తం అన్నీ ఆలోచించుకుంటూ ఉండాలి. ఏది తప్పు, ఏది సరైందని మొత్తం అని మన బుర్రలో అయితే పరిగెత్తుతూనే ఉంటాయి. మీరు బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారు. 17 సినిమాల వరకు మీరు చేశారు. మరి అది రిస్క్ కాదా? చాలా పెద్ద రిస్కే. నేను బయటకొచ్చేటప్పుడు కొత్త హీరోలు వస్తారని అనుకున్నాను. మామూలుగానే మీరు 2 నెలలు మిస్ అవుతేనే మామూలు కొత్త హీరోలు వచ్చేస్తారు. కానీ అది న్యాచురలేగా. ఎవరూ మన కోసం ఎదురు చూడరు. మన వల్లే ఇండస్ట్రీ నిలబడుతుందంటే అది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచనలో ఎప్పుడు ఉండకూడదు. ఏది ఎవరి వల్ల జరగదు, అంతా సమయమే నడుపుతుంది. నేను కూడా అలాగే ఉన్నాను, కానీ ఆ రిస్క్ అయితే తీసుకున్నాను. నా కుటుంబాని కోసం నేను ఆ రిస్క్ తీసుకోవాల్సొచ్చింది. అలాగే ఇంకో విషయం కూడా నేను విన్నాను, మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గోడను పగలగొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అవునవును, గోడని విరగొట్టాను, మైక్ ని చించేశాను, కొన్ని విషయాల్ని నేను చేశాను. ఒకసారి బిగ్ బాస్ నన్ను నామినేట్ చేయడం వల్ల నేను బిగ్ బాస్ తోనే డైరెక్ట్ గా గొడవ పడ్డాను. నా దేశపు ప్రజలు నాకు చాలా ప్రేమని చూపించారు. నేనొక మంచి వ్యక్తినని అందరూ నమ్మారు. తనని వదలకూడదనుకున్నారు. అందువల్ల 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నట్టు నన్ను చేశారు.